అర్హులకు చేయూత పింఛన్ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చేయూత పెన్షన్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పీపీటీ ద్వారా డైరెక్టర్ సెర్ప్ గోపాల్ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ చేయూత పథకం కింద వృద్ధులకు, దివ్యాంగులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, వితంతువులకు, నేతన్నలకు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ టేకేదారులు, డయాలసిస్, పిలేరియా పేషెంట్లకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని అన్నారు. ప్రస్తుతం వృద్ధుల పింఛన్ తీసుకుంటున్న వారు మరణిస్తే వారి స్థానంలో జీవిత భాగస్వామికి పెన్షన్ మంజూరు చేయటం, హెచ్ఐవి డయాలసిస్ పింఛన్ పోర్టల్ ఓపెన్ ఉందని అన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు పెన్షన్కు సంబంధించి 2 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని, ఒక రిజిస్టర్లో మంజూరు చేసిన పింఛన్దారుల వివరాలు, మరో రిజిస్టర్లో అర్హత ఉన్న లబ్ధిదారుల వివరాలు రాయాలని, ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే నూతన పెన్షన్లు మంజూరు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ సెర్ప్ గోపాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డ్ ఆఫీసర్లు, పోస్టల్ సిబ్బంది, సెక్షన్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరే ఇష్టపడుతూనే ఉంది. సో దయచేసి ఈ బర్త్ అండ్ డెత్ రిజిస్టర్లో కొంచెం మంచిగా మెయింటైన్ చేయాలి. మీ అందరూ మీరు కూడా వార్డ్ ఆఫీసర్తో ప్రతి వారం మీరు దీనికి వెరిఫై చేయండి. అండ్ మీరు బర్త్ అండ్ డెత్ ఫామ్ ఇస్తూ అది సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఫైల్ మెయింటైన్ చేయండి. ఓన్లీ ఆన్లైన్లో చేయకండి.